Hi friends, after a long time, once again welcome back to my channel. Today's topic is types and uses of prepositions. This topic is very important from 6th class to degree standard, and also it is asked in other competitive examinations like TET and DSE. Let's know what is preposition. A preposition is a word placed before a noun or pronoun to show its relationship between a noun or pronoun or other part of the sentence. ప్రీ అనగా ముందు, పొజిషన్ అంటే స్థానము. అంటే ఈ ప్రిపోజిషన్ అనేది సెంటెన్స్లో నౌన్కు ముందు కానీ ప్రొనౌన్కు ముందు కానీ లేదా వాక్యంలోని ఇతర భాగాల ముందు ఇది ఉపయోగించబడుతుంది. దాని యొక్క సంబంధం ఇతర భాగాలతో ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి తెలియజేస్తుంది అన్నమాట. ప్రిపోజిషన్స్ని తెలుగులో విభక్తులు అంటారు. తెలుగులో మనకి 8 రకాల విభక్తులు ఉన్నట్లే ఇన్ ద సేమ్ వే ఇన్ ఇంగ్లీష్ దేర్ ఆర్ 4 types ఆఫ్ ప్రిపోజిషన్స్. A preposition is classified into 4 types. They are simple preposition, compound preposition, phrasal preposition, participle preposition. These are the 4 types of prepositions in English. Now I will explain the total list of simple, compound, phrasal and participle prepositions. Okay friends, now observe the total list of simple, compound, phrasal and participle prepositions list. Simple preposition is a single word like at, in, on, by, of, since, etc. Compound preposition means a word can be easily dividable into 2 meaningful words. ఒక పదాన్ని 2 అర్థవంతమైన పదాలుగా విభజించదగినవి కాంపౌండ్ ప్రిపోజిషన్ అంటారు. అవి ఏమంటే బిట్వీన్, అమాంగ్, అబౌట్, అబౌవ్, వితిన్, వితౌట్, అక్రాస్ ఇలాంటివి చాలా పదాలు ఉన్నాయి. లిస్ట్లో చూడండి. దెన్ ప్రేజల్ ప్రిపోజిషన్. ప్రేజ్ అనగా ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ సమ్ వర్డ్స్, కొన్ని పదాల కలయిక. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ 3 పదాల కలయిక. ఇన్ స్పైట్ ఆఫ్, ఇన్ ఫేవర్ ఆఫ్, అకార్డింగ్ టు, ఇన్ ఆర్డర్ టు ఇలాంటివి. ఓకే ఫ్రెండ్స్, 4th వన్ పార్టిసిపుల్ ప్రిపోజిషన్. పార్టిసిపుల్ వర్బ్ అంటే ప్రెజెంట్ టెన్స్ వర్బ్ అని. కొన్ని ప్రెజెంట్ టెన్స్ వర్బ్కి ఐఎన్జి కలిపితే అది ఐఎన్జి వర్బ్గా మారుతుంది. ఐఎన్జి వర్బ్తో పాటు పార్టిసిపుల్ ప్రిపోజిషన్గా కూడా 2 విధులు నిర్వర్తిస్తుంది. ఉదాహరణకి రిగార్డ్ అనేటువంటి వర్బ్కి ఐఎన్జి కలిపితే రిగార్డింగ్, అది వర్బ్ అవుతుంది, ప్రిపోజిషన్ కూడా అవుతుంది. ఇన్క్లూడింగ్, కన్సిడరింగ్, ఎక్స్పెక్టింగ్ లైక్ 2 రోల్ ప్లే చేస్తుంది. Before I will explain the uses of simple prepositions, I want to clarify the difference between point of time and period of time. Since indicates point of time, for indicates period of time. Now observe these examples: hour, day, week, month and year. So first come to hours. How many hours does a day have? 24 hours, from 1 to 24. Among 24 hours, 11 o'clock is 1 hour. 12 o'clock is 1 hour. 5 o'clock is 1 hour. 8 o'clock is 1 hour. 12 గంటలు అనేది 12 కాదు, అర్థం 11 తర్వాత వచ్చే నంబర్ ఒకటి అనమాట. సో అది కూడా 1 గంటనే తెలియజేస్తుంది. అలా కాకుండా పీరియడ్గా వచ్చేటప్పుడు ఏమవుతుంది, 2 hours, 3 hours, 4 hours అలా వస్తే అది ఫర్ పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది. పాయింట్ అంటే ఎగ్జాక్ట్గా 1 గంటని తెలియజేయాలి. అది 11 o'clock కావచ్చు, 12 o'clock కావచ్చు, 8 o'clock కావచ్చు. సో 24లో ఒక నంబర్ చెప్తే అది పాయింట్ ఆఫ్ టైము. అలా కాకుండా 2, 3, 2 hours, 3 hours, 4 hours ఇట్లా పీరియడ్గా చెప్తే అది పీరియడ్ ఆఫ్ టైం. నౌ అబ్జర్వ్ దీస్ ఎగ్జాంపుల్స్. 11 o'clock, 3 hours, 5 o'clock, 5 hours, 8 o'clock, 2 hours. సో 11 o'clock అనేది 24 గంటల ఒక నంబర్ కాబట్టి అది 1 గంటని తెలియజేస్తుంది కాబట్టి అది పాయింట్ ఆఫ్ టైము. పాయింట్ ఆఫ్ టైం అంటే అక్కడ సెన్స్ పెట్టాలి. 3 అంటే 2 కంటే ఎక్కువగా ఉండేటప్పుడు అంతా 2, 3, 4, 5 ఎన్ని ఉన్నా సరే అది పీరియడ్ ఆఫ్ టైం, అక్కడ ఫర్ పెట్టాలి. 3 hours ఇండికేట్స్ పీరియడ్ ఆఫ్ టైం, సో ఇక్కడ ఫర్ వస్తుంది. 5 o'clock అనేది ఒక నంబర్ కాబట్టి పాయింట్ ఆఫ్ టైం. 5 అనేది 2 కంటే ఎక్కువ ఉంది కాబట్టి పీరియడ్ ఆఫ్ టైం. 8 o'clock అనేది ఒక నంబర్ కాబట్టి అక్కడ పాయింట్ ఆఫ్ టైం. 2 అనేది పీరియడ్ కాబట్టి అక్కడ ఫార్ వస్తుంది అనమాట. నెక్స్ట్ డే. హౌ మెనీ డేస్ డస్ ఏ వీక్ హ్యావ్? 7 days. ఫ్రమ్ సండే టు సాటర్డే దెర్ ఆర్ 7 days. ఈ 7 daysలో ఒక రోజు పేరు, అది సండే కావచ్చు, మండే కావచ్చు, థర్స్డే కావచ్చు, ఫ్రైడే కావచ్చు, సాటర్డే కావచ్చు, ఇట్లా ఒక రోజు పేరు చెప్తే అది ఎగ్జాక్ట్గా పాయింట్ అవుతుంది.
2, 3 అన్నప్పుడు 2 డేస్, 3 డేస్, 4 డేస్ ఇలా చెప్పినప్పుడు అది పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది. పీరియడ్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఫర్ ఉపయోగించాలి. పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు సిన్స్ ఉపయోగించాలి. ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్స్ గమనించండి. డాష్ థర్స్డే, ఇది పేరు ఇచ్చాను కాబట్టి ఒకే రోజు కాబట్టి పాయింట్ ఆఫ్ టైం సిన్స్ థర్స్డే. డాష్ 5 డేస్, ఇక్కడ 5 డేస్ అది వ్యవధి కాబట్టి పీరియడ్. సో ఫర్ 5 డేస్. డాష్ సాటర్డే, ఇది ఒక రోజు పేరు కాబట్టి పాయింట్, అక్కడ సిన్స్ రావాలి. సిన్స్ సాటర్డే, సిన్స్ థర్స్డే, సిన్స్ మండే, లైక్ దట్. అలా ఫర్ ఎప్పుడు వస్తుంది? ఫర్ 2 డేస్, ఫర్ 3 డేస్, ఫర్ 5 డేస్, లైక్ దట్. సో మంత్ కానీ ఇయర్ కానీ ఏదన్నా సరే ఎగ్జాక్ట్గా ఒకటి వచ్చినప్పుడు అది సిన్స్ అవుతుంది. 2 అంతకంటే ఎక్కువగా వచ్చినప్పుడు ఫర్ వస్తుంది. మంత్ కూడా తీసుకోండి. జనవరి అన్నాం, ఒక నెల పేరు, సో అప్పుడు సిన్స్ వస్తుంది. 2 మంత్స్ అన్నాం, వ్యవధి పీరియడ్, ఫర్ వస్తుంది. అదేవిధంగా ఇయర్ కూడా తీసుకోండి. 1947 అన్నప్పుడు అది ఒక సంవత్సర పేరు కాబట్టి సిన్స్ 1947. అలా కాకుండా 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ అన్నాం అనుకోండి, అప్పుడు ఫర్ వస్తుంది. టైం అనగా అవర్స్ వచ్చినప్పుడు అట్ సిన్స్ ఫర్, అట్తో కాంబినేషన్ సిన్స్ ఫర్ వస్తుంది. డేస్ పేరు వచ్చినప్పుడు ఆన్ రావాలి, ఆన్తో పాటు సిన్స్ ఫర్లు కూడా వస్తుంది. ఇక వీక్, మంత్, ఇయర్ వచ్చినప్పుడు ఇన్తో పాటు సిన్స్ ఫర్లు వస్తుంది. వాక్యాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అనగా హ్యాస్ బీన్, హ్యావ్ బీన్లు వచ్చినప్పుడు మాత్రమే సిన్స్ ఫర్ని పరిశీలించాలి. మరి హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ లేకుండా అవర్ ఇచ్చిన, డే ఇచ్చిన, వీక్, మంత్, ఇయర్ ఇచ్చినప్పుడు ఫస్ట్లో ఇచ్చినటువంటి అట్టు, ఆను, ఇన్లు తీసుకోవాల్సి ఉంటుంది. సింపుల్ ప్రిపోజిషన్లో మొదటిది అట్టు గురించి నేర్చుకుందాం. ఫస్ట్ ఉపయోగము బిఫోర్ టైం. టైం ఇచ్చినప్పుడు ఇందాక మనం నేర్చుకున్నాం 3 ఆప్షన్స్ వస్తుంది. అట్తో పాటు సిన్స్ ఫర్లు కూడా వస్తుంది. ఈ ఉదాహరణలు గమనించండి, మీకు అర్థమవుతుంది. ఈ 3 ఉదాహరణలు గమనిస్తే డాష్ తర్వాత ఉండే పదాలు గమనించండి. ఫస్ట్ దాంట్లో 5 o'clock ఉంది, రెండో దాంట్లో 7 o'clock ఉంది, మూడో దాంట్లో 2 hours అని ఉంది. సో ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏమంటే హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, బాగా గుర్తుపెట్టుకోండి. హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ ఈ పదాలు కనుక ఉంటే అప్పుడు అందులో సిన్స్ కానీ ఫర్ కానీ వస్తుంది. హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ లేకుండా టైం కనుక ఇస్తే అక్కడ అట్ వస్తుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్లో 5 o'clock అనేది టైం కాబట్టి అందులో హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ లేదు. హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ లేకుండా టైం కనుక ఇస్తే ఖచ్చితంగా అట్ ఉపయోగించండి. మరి రెండో దాంట్లో 7 o'clock అని ఇచ్చాడు, ఇక్కడ హ్యావ్ బీన్ ఇచ్చేసాడు కాబట్టి ఇందులో 7 o'clock, 8 o'clock, 10 o'clock అని ఇచ్చినప్పుడు ఒకే గంటను తెలియజేస్తుంది, అది పాయింట్ కాబట్టి అక్కడ సిన్స్ వస్తుంది. మరి మూడో దాంట్లో హ్యావ్ బీన్ ఉంది, హ్యాస్ బీన్ వచ్చినా కూడా ఓకే, అక్కడ 2 hours, 3 hours, 4 hours అని ఇచ్చినప్పుడు పీరియడ్ కాబట్టి అందులో ఫర్ వస్తుంది. వన్స్ అగైన్ రిమెంబర్ దిస్, బిఫోర్ టైం, అట్, సిన్స్, ఫర్ ఆర్ యూజ్డ్. క్లియర్గా చెప్పాలంటే వాక్యాన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అంటే హ్యాస్ బీన్, హ్యావ్ బీన్, V1 ING వర్బ్ ఫార్ములా ప్యాటర్న్లో వస్తుంది. అందులో పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైంలో ఉపయోగించబడుతుంది. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ లేకుండా అంటే హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ లేకుండా టైం కనుక ఇస్తే అటు ఉపయోగించండి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, టు ఇండికేట్ సర్టైన్ ప్లేసెస్. సర్టైన్ ప్లేస్ మీన్స్ పర్టికులర్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద పర్టికులర్ ప్లేస్ ఇన్ ఏ సిటీ? Like bus stand, like railway station, library, post office, airport. These are the particular places in a city. Next, use to indicate age. Observe the examples. I learned car driving when I am at 16. She started writing poems when she is at 10 years old. Fourth one, to indicate speed and cost. వేగాన్ని తెలియజేయడానికి మరియు కాస్ట్ అంటే ఖరీదు, ధర తెలియజేయడానికి కూడా మనం అట్ అనేది ఉపయోగిస్తాం. అట్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ స్మాల్ ప్లేసెస్ లైక్ స్మాల్ విలేజెస్ ఆర్ స్మాల్ ప్లేస్ ఇన్ ఏ టౌన్ ఆర్ సిటీ. అట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ప్రేజల్ వర్బ్ ఆల్సో. అట్టును మనం ఒక వర్బ్తో పాటు ప్రేజ్గా కూడా కలిపి ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, లుక్, ఎయిమ్, అరైవ్ అనే ఈ 3 వర్బుల పక్కన అట్టును మనం ఉపయోగించుకోవచ్చు. లుక్ అట్ అంటే చూడడము, ఎయిమ్ అట్ అంటే గురి పెట్టడం, అరైవ్ అట్ అంటే చేరుకోవడం. కొన్ని సందర్భాల్లో అట్టును మనం అడ్జెక్టివ్తో కలిపి ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, గుడ్ అట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన అట్ యొక్క ఉపయోగాల గురించి తెలుసుకున్నాం. తర్వాతది ఇన్ యొక్క ఉపయోగాల గురించి నేర్చుకుందాం.
ఇన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ మంత్స్ అండ్ ఇయర్స్. నెలలు సంవత్సరాలు వస్తే అప్పుడు మనం ఇన్ ఉపయోగించాలి. ఈ నెలలు సంవత్సరాలు వచ్చినప్పుడు ఇన్తో పాటు సిన్స్ ఫర్ కూడా వస్తుంది. ఈ 3 ఉదాహరణలు పరిశీలించగా ఫస్ట్ వాక్యంలో 1947 ఇయర్ ఇచ్చాడు, సెకండ్ వన్లో 2010 ఇక్కడ కూడా సంవత్సరం ఇచ్చాడు, మూడో దాంట్లో వచ్చి 2 years అన్నాడు. సో సెకండ్ థర్డ్ సెంటెన్స్ వచ్చి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఇచ్చాడు, హ్యాస్ బీన్ హ్యావ్ బీన్లో వస్తుందన్నమాట. అప్పుడు సిన్స్ ఫర్లో వస్తుంది. హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ లేకుండా ఏదైనా వాక్యంలో సంవత్సరం వచ్చినప్పుడు అప్పుడు మీరు ఇన్ ఉపయోగించండి. సో ఫస్ట్ దానికి ఇన్ వస్తుంది, రెండో దాంట్లో పాయింట్ ఆఫ్ టైం ఇయర్ ఇచ్చాడు కాబట్టి సిన్స్, థర్డ్ వన్లో పీరియడ్ ఆఫ్ టైం 2 years అన్నాడు కాబట్టి ఫర్ వస్తుంది. సెకండ్ పాయింట్, ఇన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సీజన్స్, అనగా ఋతువులు లేదా కాలాల పేర్ల ముందు ఇన్ అనేది ఉపయోగించబడుతుంది. ఉదాహరణకి వింటర్ సీజన్, స్ప్రింగ్ సీజన్, సమ్మర్ సీజన్ ఇలాంటివి. ఇన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ప్లేసెస్ లైక్ నేమ్ ఆఫ్ ద సిటీస్, నేమ్ ఆఫ్ ద కంట్రీస్, నేమ్ ఆఫ్ ద కాంటినెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఇండియా, ఇన్ హైదరాబాద్, ఇన్ బెంగళూరు, ఇన్ ఆస్ట్రేలియా, ఇన్ ఏషియా, ఇన్ యూరోప్. ఇన్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ద ప్లేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద గూడ్స్, వస్తువులు తయారయ్యేటువంటి ప్రదేశాన్ని తెలియజేయడానికి. ఇన్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ కలర్స్, రంగులను తెలియజేయడానికి కూడా ఇన్ అనేది ఉపయోగించబడుతుంది. ఇన్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ద ప్లేస్ ఆఫ్ లివింగ్ అండ్ ప్లేస్ ఆఫ్ వర్కింగ్, మన నివాస స్థలము మరియు మనం పనిచేయ ప్రదేశాలను తెలియజేయడానికి కూడా ఉపయోగించబడుతుంది. సింపుల్గా చెప్పాలంటే లో లేదా లోపల అనే అర్థంతో ఇది ఉపయోగించబడుతుంది. ఇన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్రేజల్ ప్రిపోజిషన్, ఇన్ అనేది ప్రేజల్ ప్రిపోజిషన్లో కూడా ఉపయోగించబడుతుంది. ఉదాహరణకి మీకు రకాల్లో చెప్పినట్లు ఇన్ ఆర్డర్ టు, ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఇన్ రెఫరెన్స్ టు, ఇన్ రిగార్డింగ్ టు, ఇన్ స్పైట్ ఆఫ్, ఇన్ ఫేవర్ ఆఫ్, ఇన్ కోర్స్ ఆఫ్, ఇన్ కేస్ ఆఫ్, ఇన్ అడిషన్ టు. ఈ విధంగా ప్రేజల్గా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇన్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ మూడ్ అండ్ కండిషన్, మానసిక స్థితిగతుల గురించి తెలపడానికి కూడా ఇన్ అనేది ఉపయోగించబడుతుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ అవర్ ఇంట్రెస్ట్, మన అభిరుచులను తెలియజేయడానికి కూడా దీనిని మనం ఉపయోగిస్తాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఓఎన్ ఆన్ యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఆన్ ఈజ్ యూజ్డ్ టు రెఫర్ సర్ఫేస్ ఆఫ్ సంథింగ్, సర్ఫేస్ అనగా పైభాగము, ఉపరితలము, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క ఉపరితలం పైన ఉందని తెలియజేయడానికి మనం ఆన్ అనేది ఉపయోగించుకుంటాం. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, ఇక్కడ టేబుల్ పైన ఉందని తెలియజేస్తూ ఉంది. షీ కెప్ట్ హర్ హాల్ టికెట్ ఆన్ ద టీవీ, ఆమె యొక్క హాల్ టికెట్ టీవీ పైన ఉందని తెలియజేస్తూ ఉంది. ఆన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డేస్, వారాల పేర్ల ముందు కూడా మనం ఆన్ అనేది ఉపయోగించుకోవాలి. ఇక్కడ వారాల పేర్ల ముందు ఆన్తో పాటు కొన్ని సందర్భాల్లో సిన్స్ ఫర్లు కూడా వస్తుంది. అది ఎప్పుడు వస్తుందంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ హ్యాస్ బీన్ హ్యావ్ బీన్లో ఉన్నప్పుడు, పాయింట్ ఆఫ్ టైం అయితే సిన్స్, పీరియడ్ ఆఫ్ టైం అయితే ఫర్ అనేది ఉపయోగించుకోవాలి. మరి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కాకుండా వేరే టెన్స్లో ఇచ్చి వారాల పేర్లు కనుక వస్తే అప్పుడు ఆన్ ఉపయోగించుకోవాలా. ఈ క్రింది ఉదాహరణలు పరిశీలించండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్లో ఉంది, సండే అనేది ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం ఆన్ ఉపయోగించాలి. రెండవ సెంటెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ హ్యాస్ బీన్ హ్యావ్ బీన్లో హ్యావ్ బీన్ ఇచ్చాడు కాబట్టి మండే వచ్చింది, అది పాయింట్ ఆఫ్ టైము కాబట్టి సిన్స్ వస్తుంది. ఇక మూడవ ఎగ్జాంపుల్లో 2 days అని ఉంది, 2 days అనేది పీరియడ్ ఆఫ్ టైం అనమాట, అక్కడ హ్యావ్ బీన్ ఉంది, సో ఇక్కడ ఫర్ వస్తుంది. నెక్స్ట్ ఆన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ డేట్స్, డేట్ అంటే తేదీలు అనమాట, తేదీలు ఏదైనా వచ్చినప్పుడు వాటి ముందు ఆన్ ఉపయోగించుకోవాలి. అంటే ఒక సంవత్సరంలో మనకు 365 రోజులు ఉంటుంది, ప్రతి రోజుకి ఒక డేట్ ఉంటుంది అనమాట. పర్టికులర్ డేట్ వచ్చినప్పుడు మనం ఆన్ అనేది ఉపయోగించుకోవాలి. ఏదైనా ఒక ప్రాంతానికి నడిచి వెళ్ళేటప్పుడు బై వాక్ అనే పదానికి బదులుగా ఆన్ ఫుట్ అని రాయాలి.
యూజ్డ్ యాజ్ ప్రేజల్ వర్బ్స్. ఆన్ అనేది కొన్ని వర్బ్తో కలిసి ప్రేజ్గా కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఈ క్రింది ప్రేజులను పరిశీలించండి. ఫస్ట్ ఇది పుట్ ఆన్. పుట్ ఆన్ అంటే వెలిగించడము. గెట్ ఆన్ మంచి సంబంధం కలిగి ఉండడం ఇతరులతో. టేక్ ఆన్ అదనపు పనిని అంగీకరించడము. బిల్డ్ ఆన్ నీ విజయాన్ని ముందుకు సాగించు. డిసైడ్ ఆన్ ఎన్నుకొనడము. హోల్డ్ ఆన్ ఆగి ఎదురుచూడు. గో ఆన్ కొనసాగించు. ఇలాంటి అర్థాలతో మన ప్రేజ్గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ క్రింది సందర్భాల్లో కూడా ఆన్ అనేది ఉపయోగించబడుతుంది. కంగ్రాచులేషన్ అనే పదం వచ్చినప్పుడు ఆన్ వస్తుంది. ఐ కంగ్రాచులేటెడ్ హర్ ఆన్ హర్ సక్సెస్ ఇన్ ద ఎగ్జామ్. 2 ఎగ్జాంపుల్ చూడండి. రోహిత్ ఈజ్ ఆన్ ఫైర్, హీ ఈజ్ హిట్టింగ్ 4s and 6s. క్రికెట్లో ఎవరైనా రెచ్చగొట్టి కోపం వచ్చినప్పుడు 4లు 6లు కొడతారు అన్నమాట. ఆన్ ఫైర్ అంటారు. తర్వాత డ్యూటీలో ఉన్నప్పుడు కూడా ఆన్ డ్యూటీ. డోంట్ ఆర్గ్యూ విత్ దట్ పోలీస్, హీ ఈజ్ ఆన్ డ్యూటీ. ఆన్ డ్యూటీలో ఉన్న పోలీసులతో మనం ఎక్కువగా వాదించకూడదు. సో ఈ సందర్భంలో కూడా మనం ఆన్ అనేది ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ ప్రిపోజిషన్ బై. బై అనగా చేత. దీని యొక్క ఉపయోగాలు ఫస్ట్ వన్ చూస్తే ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్లో ఇది చేత అనేటువంటి అర్థంతో ఉపయోగించబడుతుంది. కింది ఉదాహరణలు చూడండి. అమెరికా వాజ్ డిస్కవర్డ్ బై కొలంబస్. అమెరికా అనేది కొలంబస్ చేత కనుగొనబడింది. గీతాంజలి వాజ్ రిటర్న్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. గీతాంజలి అనేటువంటి కావ్యాన్ని రవీంద్రనాథ్ చేత రచించడం జరిగింది. రావణ వాజ్ కిల్డ్ బై రామ. రావణుడు రాముని చేత చంపబడ్డాడు. తాజ్మహల్ వాజ్ బిల్ట్ బై షాజహాన్. షాజహాన్ చేత నిర్మించబడింది. ఇలాంటి అర్థంతో ప్యాసివ్ వాయిస్లో ఉపయోగించబడుతుంది. నెక్స్ట్ సెకండ్ యూజ్ బై ద మోడ్ ఆఫ్ ట్రావెల్స్. ప్రయాణ సాధనాలు అయినటువంటి బస్, కార్, బైసికల్, ట్రైన్, ఏరోప్లేన్ ఇలాంటి ప్రయాణ సాధనాలు ఏదైతే ఉందో వాటి ముందు కూడా మనం బై అనేది ఉపయోగించాలి. అయితే నడిచి వచ్చేటప్పుడు బై వాక్ అని చెప్పకూడదు, ఆన్ ఫుట్ అని రాయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్స్ అగైన్ రిమెంబర్ ఇట్. నడిచి వచ్చేటప్పుడు ఆన్ ఫుట్. రీడ్ ద ఎగ్జాంపుల్. ఐ ఆమ్ గోయింగ్ టు ఆస్ట్రేలియా బై ఏరోప్లేన్. హీ కమ్స్ టు కాలేజ్ బై బస్ ఎవ్రీ డే. షీలా కమ్స్ టు స్కూల్ ఆన్ ఫుట్ ఎవ్రీ డే. సో లాస్ట్ వన్ ఇంపార్టెంట్, ఆన్ ఫుట్. థర్డ్ యూజ్ విత్ ద మీనింగ్ ఆఫ్ నియర్, దగ్గర అనే అర్థం, లేదా బై ద సైడ్, ప్రక్కనే అనే అర్థంతో కూడా ఇది ఉపయోగించబడుతుంది. దగ్గర అనే అర్థంతో కానీ లేదా ప్రక్కన అనే అర్థంతో కానీ బై అనేది ఉపయోగించబడుతుంది. ఈ ఎగ్జాంపుల్ గమనించండి. మై ఆఫీస్ ఈజ్ బై ద పోస్ట్ ఆఫీస్. దట్ మీన్స్ మా యొక్క ఆఫీసు పోస్ట్ ఆఫీస్ ప్రక్కనే ఉందని అర్థాన్ని ఇస్తుందన్నమాట. బై ఈజ్ ఏ వెర్సటైల్ ప్రిపోజిషన్ విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ మెనీ సిచ్యుయేషన్. బై అనేది అనేక అర్థాలతో అనేక విధాలుగా ఉపయోగించడం జరుగుతుంది. రీడ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్, యూ క్యాన్ అండర్స్టాండ్ ఈజీలీ. ఐ సెండ్ హిమ్ ఏ లెటర్ బై పోస్ట్. నేను అతనికి పోస్ట్ ద్వారా లెటర్ పంపాను. దే కాంటాక్ట్ మీ బై ఫోన్. వారు నన్ను ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం జరిగింది. దే పెయిడ్ ఫర్ సమ్ వన్ బై క్యాష్. వారు క్యాష్ ద్వారా ఒక వ్యక్తికి చెల్లించడం జరిగింది. సమ్ వన్. It happened by mistake. By accidental, it happened by mistake. Next preposition for. For అంటే తెలుగులో కొరకు అనే అర్థం. ఇది ఫస్ట్ పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. అవరు, డే, వీక్, మంత్, ఇయర్ ఇచ్చినప్పుడు 2 days, 3 hours, 5 years, 10 months, 5 weeks ఈ విధంగా ఇచ్చినప్పుడు అది పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది. సో ఇది పీరియడ్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. రీడ్ ద ఎగ్జాంపుల్స్. దే ఆర్ రైటింగ్ ఎగ్జామ్స్ ఫర్ 2 hours. 2 hours అన్నా, 3 hours అన్నా, 5 hours అన్నా, 10 hours అన్నా అది పీరియడ్. అలా కాకుండా 8 o'clock, 11 o'clock, 10 o'clock అంటే అది ఎగ్జాక్ట్గా 1 hour కాబట్టి అప్పుడు సిన్స్ వస్తుంది. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఫర్ వస్తుంది. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ ఏ జాబ్ డాష్ 6 months. 2 months, 3 months, 5 months, 6 months అన్నప్పుడు అది పీరియడ్. అలా కాకుండా జనవరి, ఫిబ్రవరి ఇలా ఎగ్జాక్ట్గా 1 month ఇచ్చినప్పుడు అది పాయింట్. సో ఇక్కడ ఫర్. నెక్స్ట్ వీఆర్ లివింగ్ ఇన్ ఆస్ట్రేలియా డాష్ 10 years. 10 years, 2 years, 5 years అన్నప్పుడు ఫర్ పీరియడ్ ఆఫ్ టైము. 1947, 2000, 2010 ఇలా ఎగ్జాక్ట్గా 1 సంవత్సరం పేరు ఇచ్చినప్పుడు అది పాయింట్, అప్పుడు సిన్స్. ఇక్కడ 10 ఉంది కాబట్టి పీరియడ్. నెక్స్ట్ సెకండ్ యూజ్
ఫర్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ పర్పస్. పర్పస్ అంటే కారణం, రీజన్ ఉంటుందన్నమాట. ఆ రీజన్ని తెలియజేయడానికి కూడా మనం ఫర్ అనేది ఉపయోగిస్తాం. రీడ్ ద ఎగ్జాంపుల్స్. అనిల్ షౌటెడ్ ఫర్ హెల్ప్. అనిల్ ఎందుకు అరుస్తున్నాడు? ఒక పర్పస్ కోసం అరుస్తున్నాడు. ఆ పర్పస్ ఏంటంటే సహాయం కొరకు. స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్. స్టూడెంట్స్ యొక్క నిరీక్షణ దేని కొరకు అంటే వారి యొక్క ఫలితాలు, రిజల్ట్ కొరకు. చిల్డ్రన్ క్వారల్డ్ ఫర్ చాక్లెట్స్. చాక్లెట్స్ కొరకు వాళ్ళు ఫైటింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ మూడవ ఉపయోగము, ఫర్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ డైరెక్షన్. డైరెక్షన్ అంటే దిశ అన్నమాట. ఏదైనా ఒక దిక్కుకు వెళ్ళేటప్పుడు ఒక ప్లేస్కి అప్పుడు మనం ఫర్ అనేది ఉపయోగిస్తాం. అబ్జర్వ్ ద ఎగ్జాంపుల్స్. సచిన్ లెఫ్ట్ ఫర్ ముంబై, దే స్టార్టెడ్ ఫర్ బెంగళూరు. హియర్ ముంబై అండ్ బెంగళూరు ఆర్ డైరెక్షన్స్. ఈ రెండు కూడా దిక్కులకు సంబంధించింది. అండ్ ఫోర్త్ వన్, ప్రేజల్ ప్రిపోజిషన్. అంటే ప్రేజల్ వర్బ్ అంటే అర్థం ఏమంటే ఒక వర్బు దాని పక్కన ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్ ఈ రెండు కాంబినేషన్లో వస్తుంది. సో అకౌంట్ ఫర్, అడ్మైర్ ఫర్, అలో ఫర్. సో ఈ లిస్ట్ అన్నీ కూడా మీరు వీడియో స్టాప్ చేసి మొత్తం చదవండి. వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. వీడియో యొక్క లెంగ్త్ ఎక్కువ అవడం చేత ప్రతి ఎగ్జాంపుల్ నేను చదివి వివరించలేకపోతున్నాను. మీరే వీడియోని స్టాప్ చేసి ప్రతి సెంటెన్స్ను చదివి అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, రిమైనింగ్ ప్రిపోజిషన్స్, వాటి యొక్క ఉపయోగాలు, తర్వాత ప్రిపోజిషన్ టాపిక్లు, కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్స్ ఎలా ఉంటుందనేటువంటి అంశాన్ని పార్ట్ 2 వీడియో నందు మనం చర్చించే ప్రయత్నం చేద్దాం.